హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వారసురాలు సీరియల్కి సంబంధించిన చాలా ఆసక్తికరమైన మరియు ఉద్వేగభరితమైన రివ్యూ అండ్ ప్రోమో విశేషాల గురించి మాట్లాడుకుందాం. మొదటి పారాగ్రాఫ్లో మనం ఉష ఆరోగ్యం చుట్టూ తిరిగే నాటకీయ సన్నివేశాలను చూస్తాం. సౌదామిని మనసులో ఉష ఆరోగ్యం గురించి తీవ్రమైన ఆందోళన మరియు భయం మొదలవుతాయి. కుటుంబంలో ఎవరికి ఏమవుతుందోనన్న నిరంతరం టెన్షన్ ఆమెని కుంగదీస్తూ ఉంటుంది. ఈ భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను ఎమోషనల్గా కనెక్ట్ చేసేలా ఉంటాయి. ఇక రెండో పారాగ్రాఫ్లో కథ తీవ్రత మరింత పెరుగుతుంది. చందన కావాలనే మైథిలీపై లేనిపోని అభాండాలు మోపి పెద్ద రచ్చ చేస్తుంది. ఆ ఆరోపణలు నిజమేనని నమ్మిన సౌదామిని క్షణం కూడా ఆలోచించకుండా ఆగ్రహంతో ఊగిపోతుంది. ఎలాంటి తప్పూ చేయని మైథిలిని ఆమె కఠినంగా నిలదీసి ఇంటినుండి గెంటేస్తుంది. మూడవ పారాగ్రాఫ్లో మైథిలి పడుతున్న క్షోభను అత్యంత కంటతడి పెట్టించే విధంగా చూపించారు. తను ఎలాంటి తప్పూ చెయ్యలేదని మొత్తుకున్నా ఎవ్వరూ ఆమె మాట వినరు. ఒంటరిగా రోడ్డుమీద పడిన ఆమె పడే వేదన ప్రేక్షకులకు కంటతడి తెప్పిస్తుంది. ఆ సమయంలో ఆమె కళ్లలో కనిపిస్తున్న నిర్దోషత్వం అందరినీ కలచివేస్తుంది. నాల్గవ పారాగ్రాఫ్లో కథ మరో మలుపు తిరుగుతుంది. ఎటూ పాలుపోని స్థితిలో ఉన్న మైథిలీకి నాగేంద్ర ఎదురుపడతాడు. ఆమె కళ్లలోని కన్నీళ్లు చూసి నాగేంద్ర చలించిపోయి అసలు ఏం జరిగిందని ఆరాతీస్తాడు. ఆ క్షణంలో ఆమె తనలో ఉన్న బాధనంతా నాగేంద్ర ముందు వెళ్లగక్కుతుంది. ఐదవ పారాగ్రాఫ్లో మైథిలీ తన ఆవేదనను నాగేంద్రతో పంచుకుంటుంది. సౌదామిని తనను ఎలా నమ్మకుండా గెంటేసిందో వివరిస్తూ కన్నీరు మున్నీరవుతుంది. చందన ఆడిన నాటకం వల్లే తన జీవితమిలా అయిపోయిందని ఆమె వాపోతుంది. ఆ మాటలు విన్న నాగేంద్ర తీవ్రమైన ఆగ్రహానికి గురవుతాడు. ఆరవ పారాగ్రాఫ్లో నాగేంద్ర కోపం తారాస్థాయికి చేరుకుంటుంది. మైథిలీకి జరిగిన అన్యాయాన్ని చూసి అతను ఊరుకోలేకపోతాడు. చందన చేసిన కుట్రను బయటపెట్టాలని అతను గట్టిగా నిర్ణయించుకుంటాడు. మైథిలీకి అండగా నిలబడి నిజం నిరూపిస్తానని అతను ధైర్యం చెప్తాడు. ఏడవ పారాగ్రాఫ్లో కుటుంబ నేపథ్యానికి సంబంధించిన కొన్ని పాత జ్ఞాపకాలు తెరపైకి వస్తాయి. సౌదామిని గతంలో తీసుకున్న కొన్ని పొరపాటు నిర్ణయాలే నేటి పరిస్థితులకు కారణమవుతున్నాయి. కుటుంబంలో ఉన్న అసూయలు, కుట్రలు ఎలా వేర్లు తెగకుండా పెరుగుతున్నాయో ఈ సన్నివేశాలు తెలియజేస్తాయి. నాల్గవ పారాగ్రాఫ్లో ఉష అనారోగ్యం వెనుక ఉన్న అసలు రహస్యం బయటపడే అవకాశం కనిపిస్తుంది. సౌదామిని ఎంతగానో ప్రేమించే ఉష ఆరోగ్యం క్షీణించడానికి చందననే కారణమనే అనుమానాలు బలపడతాయి. అయితే ఈ నిజం ఎప్పుడు బయటపడుతుందనే ఉత్కంఠ ప్రేక్షకులలో నెలకొంటుంది. తొమ్మిదవ పారాగ్రాఫ్లో యాక్షన్ మరియు డ్రామాకు పెద్దపీట వేయడం జరిగింది. నాగేంద్ర నేరుగా ఇంటికొచ్చి చందనను నిలదీసే సన్నివేశం గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఎవరైతే మైథిలీని తప్పుపట్టారో వాళ్ల ముందు నిజం నిలదీయాలని అతను పట్టుదలతో వస్తాడు. పదవ పారాగ్రాఫ్లో ఇంట్లోని మిగతా సభ్యుల స్పందన ఆసక్తికరంగా మారుతుంది. నాగేంద్ర మాటలకు చందన భయంతో వణికిపోతూ సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తుంది. కాని ఆమె చేస్తున్న మోసాన్ని నిరూపించడానికి నాగేంద్ర దగ్గర బలమైన సాక్ష్యాలుంటాయి. 11వ పారాగ్రాఫ్లో సౌదామినిలో పశ్చాత్తాపం మొదలవుతుంది. మైథిలీని అకారణంగా బయటకు గెంటేశానని ఆమె లోలోపల కుమిలిపోతుంది. ఉష అనారోగ్యం క్షీణించడానికి మరియు ఇంట్లో జరుగుతున్న అశాంతికి అసలు కారణం చందననే అని ఆమె మెల్లగా గ్రహిస్తుంది. 12వ పారాగ్రాఫ్లో కథ మరింత ఉత్కంఠభరితంగా మారుతుంది. మైథిలి మళ్లీ తలెట్టుకుని గర్వంగా ఆ ఇంటికి తిరిగివచ్చే సమయం ఆసన్నమవుతుంది. కేవలం బాధితురాలిగా కాకుండా నిజం నిరూపించుకునే శక్తిగా ఆమె మారుతుంది. 13వ పారాగ్రాఫ్లో రాబోయే ఎపిసోడ్ల కోసం భారీ హైప్ క్రియేట్ చేసే సన్నివేశాలుంటాయి. చందన బండారం బయటపడిన తర్వాత ఆమె చేసే చివరి ప్రయత్నాలు ఎలా ఉండబోతున్నాయనేది ఉత్కంఠ రేపుతుంది. కుటుంబమంతా ఒకవైపు, చందన ఒంటరిగా మరోవైపు నిలబడే సందర్భమిది. 14వ పారాగ్రాఫ్లో మైథిలి మరియు నాగేంద్రల కాంబినేషన్ సీన్స్ హైలైట్ అవుతాయి. కష్టకాలంలో చేయూతనిచ్చిన నాగేంద్రకు మైథిలి కృతజ్ఞతలు తెలిపే ఎమోషనల్ మూమెంట్సు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. వారిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు సీరియల్కు బలమైన హైలైట్గా నిలుస్తాయి. చివరిగా 15వ పారాగ్రాఫ్లో ఈ వారం ప్రోమో యొక్క ముగింపుంటుంది. త్వరలో జరగబోయే మహా ఎపిసోడ్లో నిజాలు ఎలా బయటపడతాయో చూడాలని ఆసక్తి కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.